హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఉంటే ముందుగా వాళ్ళు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ కూడా టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. మేము ఎప్పుడు న్యూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. వై లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ సమ్మర్ క్యాంప్లో భాగంగా 18th డే మ్యాథ్స్ యాక్టివిటీస్ మనం చేయాలి. థింక్, అండర్స్టాండ్ అండ్ సాల్వ్. దీంట్లో చూద్దాం ఒక్కొక్కటిగా. సో ఫస్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నారు. సో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని షేప్స్ ఇచ్చున్నారు, రైట్ సైడ్లో నేమ్స్ ఇచ్చున్నారు. మనం వాటిని మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ షేప్ చూడండి, స్క్వేర్ అని మనకు అర్థమవుతుంది, దాన్ని స్క్వేర్కి మ్యాచ్ చేయాలి. సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ సర్కిల్, ఫోర్త్ వచ్చేసి చూడండి ట్రెపీజియం, లాస్ట్ మనకి రెక్టాంగిల్. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్. సో అక్కడ ఇచ్చినటువంటి ట్రయాంగిల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేద్దాము. మెయిన్ బిగ్ ట్రయాంగిల్, నెక్స్ట్ దాని లోపల సబ్ ట్రయాంగిల్స్ కొన్ని ఉన్నాయి చూడండి, 2, 3, నెక్స్ట్ 4, 5, 6. సో పైన కూడా సేమ్ ఇదే విధంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక 6 ట్రయాంగిల్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా కింద ఉన్నాయి చూడండి. సో ఇట్లా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ట్రయాంగిల్స్ అవన్నీ కూడా మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో అన్ని కౌంట్ చేయాలి. సో ఇలా కౌంట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా ఎన్ని వస్తున్నాయి, ఇంకా 23 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఇవి కాక ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ లో ఇంకేమన్నా ఉన్నాయా, నేనేమన్నా మిస్ అయ్యానా ఒకసారి చెక్ చేసి ఇంకేమన్నా ట్రయాంగిల్స్ కానీ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాము. కంప్లీట్ ద గివెన్ పిక్చర్ విత్ కలర్ ఆఫ్ యువర్ చాయిస్. సో అక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్ కి మనకి ఇష్టం వచ్చినట్టు కలర్స్ వేయమన్నారు. అలాగే దాని పక్కన చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఫిల్ ద బాక్స్ గివెన్. అంటే ఆ పిక్చర్ ని చూసి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాలండి. ఫస్ట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ సర్కిల్స్. సో సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు, 1, 2, 3, 4. పైన ఉన్నాయి కదా 5, 6. ఒక 6 అని చెప్పి మనం రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ స్క్వేర్స్. సో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఆ లోపల ఉన్నాయి కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఒక 8 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్, హౌ మెనీ మోర్ స్క్వేర్స్ ఆర్ దే దాన్ సర్కిల్స్ ఇన్ ద పిక్చర్. నాకు సర్కిల్స్ ఎన్ని వచ్చాయి 6, ఇప్పుడు స్క్వేర్స్ ఎన్ని వచ్చాయి 8. సర్కిల్స్ కంటే స్క్వేర్స్ 2 ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, హౌ మెనీ స్క్వేర్స్ we will get if we double the number of squares. అంటే స్క్వేర్స్ మనకి 8 ఉన్నాయి కదా అక్కడ, వాటిని డబుల్ చేస్తే ఎన్ని వస్తాయి అంటున్నారు, 16. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ స్క్వేర్ షేప్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. సో మన సరౌండింగ్స్ లో స్క్వేర్ షేప్ లో ఉండే ఏముంటాయి, విండోస్, చెస్ బోర్డు, ఇంకా టేబుల్స్. సో ఇట్లా ఇవన్నీ కూడా మనం రాయొచ్చు అనమాట.